నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో కూటమి ఎంపీల పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారా? ఎంపీలు ఆశించిన స్థాయిలో పని చేయటం లేదని భావిస్తున్నారా? ప్రభుత్వం చేపట్టిన సర్వేల్లో 15 మంది ఎంపీల పనితీరు బాగాలేదా? పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు జరిగి 18 నెలలవుతోంది. ఏపీలో కూటమి 21 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఎంపీలు అనుకున్న స్థాయిలో పనిచేయటం లేదన్న విమర్శ ఉంది. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు సర్వే చేయించగా ప్రజల నుంచి షాకింగ్ రిజల్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమిలో కేవలం 6 ఎంపీల పనితీరు బాగున్నట్లు తేలటం విశేషం. అయితే అది కూడా ప్రజలు 50% మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ తరపున 16 మంది, బీజేపీ తరపున 3, జనసేన తరపున 2 గెలిచారు. అయితే శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి, ఏలూరు ఎంపీ పుత్తా మహేష్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మరొకరి పనితీరు మాత్రమే బాగున్నట్లు తేలినట్లుగా తెలుస్తోంది. మిగతా వారి పనితీరు ఎంత మాత్రం బాగోలేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ తరపున కనీస స్థాయిలో పార్లమెంటులో వాయిస్ వినిపించడం లేదన్నది కూటమి ఎంపీలపై ఉన్న విమర్శ. ఒకరిద్దరు ఎంపీలు మాత్రమే రాష్ట్ర సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతున్నారట. కూటమి పార్టీల ఎంపీల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఎక్కువగా ప్రజా సమస్యలు గుర్తు చేస్తున్నారట. పార్లమెంటు సమావేశాలకు హాజరు విషయంలో కూడా కూటమి పార్టీల ఎంపీలు వెనుకబడి ఉన్నారట. ఇవన్నీ ఈ సర్వేలో తేలటంతో సీఎం చంద్రబాబు సైతం షాక్ తిన్నట్లు సమాచారం. ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో చేపట్టాల్సిన పనులు కూడా ఉన్నాయి. పంటల గిట్టుబాటు విషయంలో సైతం కేంద్ర సహకారం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కేంద్రానికి ప్రజలకు మధ్య అనుబంధంగా ఉండాల్సిన ఎంపీలు తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో అరటి రైతుల ఇబ్బందులను కనీస స్థాయిలో కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని తెలుస్తోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించేసరికి కేంద్రం గుర్తించింది. దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. కేంద్ర ప్రతినిధులుగా ఉండాల్సిన ఎంపీలు టీడీపీ హయాంలో ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు అన్న విమర్శ ఉంది. స్థానిక రాజకీయ పరిస్థితులను అనుసరించి తమ పార్లమెంటు స్థానం పరిధిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ఎంపీలు చేయటం లేదు. అది అంతిమంగా రాష్ట్రానికి నష్టం చేకూరుస్తోంది. అయితే ఈసారి టీడీపీ కూటమి నుంచి గెలిచిన వారంతా కొత్తవారే. వీరిని సమన్వయం చేసుకోవటంలో సీఎం చంద్రబాబు సైతం విఫలమవుతున్నారు. కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీ భరత్, పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి ఎంపీలకు మాత్రమే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని మిగతా ఎంపీలు సైతం బాధపడుతున్నారు. కొందరు ఎంపీలైతే అధికారం వరకు ఓకే, కానీ బాధ్యతలు తమవి కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడున్న ఎంపీల పనితీరుపై షాకింగ్ సర్వే రావడంతో సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. అందుకే త్వరలో ఎంపీలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తారని సమాచారం. అయితే వచ్చే ఎన్నికల నాటికి చాలా మంది ఎంపీలను మార్చే ఉద్దేశం ఉంది. ఇప్పటికే ఎంపీలపై ప్రతికూల సర్వేలు వస్తుండటంతో చంద్రబాబు సైతం ఆందోళనలో ఉన్నారు. పిలిచి మాట్లాడేందుకు సిద్ధపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.